అయోధ్యాకాండము 83వ సర్గము. భరతుడు శ్రీరాముని కొనివచ్చుటకై వెళ్ళుట. తరువాత తెల్లవారుజాముననే కైకపుత్రుడు ఉత్తమమైన రథమునెక్కి మంత్రులను గురువులను ముందు వెళ్ళుచుండగా మిక్కిలి ఎత్తైన ఏనుగులు 9,000 వెనక నడువగా ఆయుధములు ధరించిన వారు 60,000 మందియు 100,000 గుర్రములను వెంటరాగా కైకయు సుమిత్రయు కౌసల్యయు ఉత్తమ వాహనములనెక్కి వెంటరాగా మిక్కిలి సంతోషముతో వెడలెను. లక్ష్మణ సహితుడైన జానకీనాథుని చూడవలెననడి కుతూహలముతో వారి చరిత్రలనే మనస్సులు సంతోషించినట్లుగా ఒకరికొకరు చెప్పుకొనుచు ఆ శ్రీరాముడెచ్చటనున్నాడో ఏమో గదా అనుచు జనసమూహము నడుచుచుండెను. ఎన్నడో మేఘశ్యాముడును స్థిరమైన సత్వముగలవాడును ఆజానుబాహుడును మహానియమమునందున్నవాడును లోకుల సమూహము శోకనాశనము చేయగలవాడును అగు రామచంద్రుని మనము చూచుటెన్నడో. అతనిని చూచుట మాత్రమే చీకట్లను సూర్యుడు తొలగించినట్లు మన మనస్తాపమును తొలగింపగలదు అని ఈ రీతిగా సంభాషించుకొనుచు సీతానాథుని కథలు చెప్పుకొనుచు కోమటులను కంసాలులను కుమ్మరివారును కమ్మరివారును రత్నముల బేరము చేయువారులను కంబళ్ళు నేయు గురువలను బుక్కవారును ధాన్య వ్యాపారులను నెమలి విసనకర్రలను చేయువారులను బట్టలు నేయువారును రంపములతో దూలములను గోయువారులను తలయంటువారును ఒడలుపట్టువారును ఉప్పరులు గొల్లవారును వైద్యులను ఈడిగవారును బెస్తవారును స్త్రీలతో కూడా నాట్యమాడువారును బ్రాహ్మణులను వారి వారి వాహనముల మీద వేడుకగా మంచి వస్త్రములను గట్టి చందనాది గంధములు అలదుకొని వెళ్ళుచుండిరి. అట్లు అశ్వములు రథములు బండ్లు మొదలైన ప్రయాణ సాధనముల మీద కొంత దూరం వెళ్లి జనసమూహము జాహ్నవీ నదీ తీరమందు రామచంద్రుని మిత్రుడగు గుహుని చేత పాలింపబడుచున్న శృంగిబేరపురమును జూచెను. తూహలమొప్ప ఒకానొక రమ్య ప్రదేశమున భరతుడు సైన్య సమూహంతో కూడా విడిసెను. భరతుడు ప్రజలందరినీ చూచి ఈ నదిని రేపు దాటవచ్చును. నేను పవిత్రమైన ఈ గంగానదీ జలముతో మా తండ్రికి తర్పణము చేసెదను. మీరందరూ తగిన చోటులను చూచుకుని ఉండు అని చెప్పగా వారు సంతోషముతో ఎవరికి తగిన చోటుల వారు విశ్రమించెను. అయోధ్యాకాండము 83వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.